ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఒక 1 కిలోమీటర్ పోయినాక మనకు లెఫ్ట్లోనే షోరూమ్ వస్తుంది. విజయవాడ హైవేకి ఉంటుంది ఇది. షోరూమ్కి వచ్చేసినాము. ఇంకా లోపలికి పోతే అడ్వైజర్ ఎవరు వస్తారో చూడాలి. ఇంకా తీసుకుంటాం. డ్రైవ్ షాఫ్ట్ లెఫ్ట్ కి రైట్ కి కట్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది. బాగా కట్ చేసినప్పుడు రన్నింగ్ లో పోయినప్పుడు ఎట్లా అంటే మనకు రాసిన సౌండ్ వస్తుంది, బర్క్ బర్క్ అని. అవును, ప్రతిసారి లెఫ్ట్ కి రైట్ కి కట్ చేసినప్పుడు రన్నింగ్ లో ఖచ్చితంగా వస్తుంది సౌండ్. ఇది నేను 30,000 అప్పటి నుంచి చెప్పిన, మనోళ్ళు అప్పుడు ఎక్కువ వస్తలేదని చెప్పారు. ఇప్పుడు అది ఎక్కువనే వస్తుంది. 40,000 అప్పుడు చెప్పిన వాళ్ళకి, 40,000 సర్వీసింగ్ కి. అప్పుడు ఏం వస్తుంది, అది చిన్నగా వచ్చింది. అప్పుడు మామూలుగా వచ్చింది. ఇక్కడనే పోయి టెస్ట్ డ్రైవ్ పోయొచ్చి వస్తలేదని చెప్పారు. నేను పోలేదు అసలు, నన్ను విలువలేదు వాళ్ళు. అప్పుడు మనము ఎట్లా అంటే ఇప్పుడు లెఫ్ట్ కి రైట్ కి టర్న్ అవుతాం కదా, అది స్పీడ్ లో అయినా సరే, ఎక్కువ కటింగ్ ఉన్నా సరే, స్లోగా ఉన్నా సరే, మనకి సౌండ్ ఆటోమేటిక్ గా అది వినిపిస్తుంది. కాబట్టి కొద్దిగా ఏంది గ్రౌండ్ లాంటిది అయితే బెటర్, ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంత డిస్టర్బెన్స్ లా ఏర్పడదు కదా. ఒకసారి మీకు కొంచెం ట్రై చేసి చూపించండి సౌండ్. ఓకే, గ్రౌండ్ లో అయితే ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంత డిస్టర్బెన్స్ లా ఏర్పడదు కదా. ఇప్పుడు అయితే నేను అబ్జర్వ్ చేసింది ఎప్పుడు తెలుసా, మనం హోటల్స్ లలో ర్యాంప్లలో దిగుతుంటాం కదా, దిగుతున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు అది ఆటోమేటిక్ గా మనకు అప్పుడు ప్రశాంతంగా ఉంటది కాబట్టి వినిపిస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద డిస్టర్బెన్స్ లో మనకి ఏర్పడుతుంది. ఇప్పుడు ఏంటంటే మేము మాకు అబ్జర్వ్ అవుతానే దానికి ఇది ఉంది అని చెప్పగలుగుతాం. అంతేగాని ఇప్పుడు మన ప్లేస్ లో ఉంది అంటే ఆ ఏరియాకి అయితే మనం పోయి చూడలేదు కదా. కరెక్ట్. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం అయితే నేను చెప్పిన దాన్ని మాకు అబ్జర్వ్ కావాలి. ఇప్పుడు మాకు అబ్జర్వేషన్ మీరు చూపించారంటే దాని ప్యాటర్న్ లో మేము డ్రైవ్ చేసి చూసుకుంటాం. మేము డ్రైవ్ చేసి చూసుకొని దాన్ని పెట్టేసి మేము అనాలిసిస్ చేస్తాం దేని వల్ల వస్తుంది అని. మీరు డ్రైవ్ షాఫ్ట్ అనేది డ్రైవ్ షాఫ్ట్ వల్ల వస్తుందా, ఇంకా దేని వల్ల వస్తుందా మేము అనాలిసిస్ చేస్తాం. డ్రైవ్ చేసి చూపించండి. మీకు ఒకవేళ ఏ రోడ్డు కన్వీనియంట్ కావాలంటే దాని ప్రకారంగా మీరే డ్రైవ్ చేసి చూపించండి. దాని ప్రకారం మేము చూసుకుంటాం. సర్వీసింగ్ ఇచ్చిన కాంచి కారు ఇక్కడ పార్క్ చేసి పెట్టినాం, బుకింగ్లే లేక. ఇగో ఇప్పుడు కార్లకు చిన్న చిన్న ఐటమ్లు కొనుక్కొచ్చింటి, వాటిని కార్లో పెడదామని వస్తున్నా. మంచిగా ఎండకు అదవుతుంది కానీ ఈ పూలు కూడా మంచిగా పడుతున్నాయి. భలే ఉంది ఇదైతే. తన దుమ్ము కూడా పొట్టు దుమ్ము పడుతుంది. సర్వీసింగ్ చేయించిన సుఖం లేదు చూడు. 10,000 బిల్లు కట్టి సర్వీసింగ్ చేయించుకొని వచ్చిన, ఏం లాభం. బుకింగ్లే లేక ఇట్లా అయిపోయింది. మన కార్ అయితే 50,000 సర్వీసింగ్ చేయించిన. ఈ సర్వీసింగ్ చేయించినాక చాలా విషయాలు తెలిసినాయి. షోరూమ్కి పోయినాక ఆఖరికి ఫ్యూల్ ఎట్లా కుట్టేయాలో కూడా తెలిసింది. ఈ కారు ఇన్నోవా హై క్రాస్, వాడికి ఫ్యూల్ ఎట్లా కొట్టేయాలో తెలియక కాకినాడ నుంచి టోయింగ్ చేసుకొని వచ్చిండు. 15 days అవుతుందంట. బండ్లకు రాగానే ఏసీ అయితే వేసుకున్నా, ఎందుకంటే వేడి బయట బీభత్సంగా ఉంది. ముక్కు మీద మచ్చ లెక్కనే ఉంది ఏంది ఇది. అదే ఇది వచ్చి బిల్లు. ఇలా ఇంకా షోరూంలో చేయించింది ఏంటంటే వీల్ అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ జస్ట్ 3,000 వేస్తాడు దాంట్లో బిల్లు. సో దానికి షోరూంలో వేయించకుండా బయట వేయించుకున్నా. 600లో అయిపోయింది. ఇది సెకండ్ టైం బండి వచ్చిన కాంచి బయట వేయించుకోవడం, వీల్ అలైన్మెంట్, బ్యాలెన్సింగ్. ఇంకా ముచ్చట ఏంటంటే ఇంకా చూద్దాం బిల్ ఎంత అయింది ఏందనేది. చిన్న కష్టపడి అమెజాన్లో ఇగో గెస్ట్ల కోసం అనేది తీసుకున్నా. ఇక పాప నీళ్ళు వేడిగా ఉంటున్నాయి అంటే ఇంకా నేను ఒక 450 రూపాయలు పెట్టి అమెజాన్లో బుక్ చేసుకున్నా. ఇలా ఐస్ వేసి వాటర్ బాటిల్స్ వేసుకుంటే జర చల్లగా ఉంటాయి. ఇది ఇక్కడ పెట్టేసుకుంటే వాళ్ళే తాగుతారు. ఇక ఏమైనా వేసుకుని ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ రబ్బర్లు ఒకటి కొన్నా. ఈ డోర్లు గిప్ప గుద్దుతున్నారు. ఇక డోర్లలో అక్కడోటి అంటిస్తే జర స్లోగా పడుతుందని. నెక్స్ట్ ఇంకొకటి ఏంది అంటే నెంబర్
ఫోన్ నెంబర్ పార్క్ చేసిన కాడ అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది, కొద్దిగా పార్కింగ్ లేని ప్లేస్లా పెట్టినప్పుడు ఇక్కడ ఇది స్టిక్కర్స్ వచ్చినాయి, ఇక్కడ నెంబర్స్ అతికియచ్చు, ఆ నెంబర్ చూసి ఫోన్ చేస్తారు కదా, ఆ ఇంటెన్షన్తో ఇది ఒకటి తీసుకున్నా. ఇంకొకటి మినీ ఏసీ తీసుకున్నా ఫ్యాన్ లెక్క, ఎందుకంటే మనం బండి పార్కింగ్ చేసుకొని బండ్లు ఉన్నప్పుడు పెట్టుకోనికి బాగుంటుందని తీసుకున్నా. మన మినీ ఏసీ అయితే ఇంకా రాలేదు, వచ్చినాక చూద్దాం దాని సంగతి. ఇది కనిపిస్తున్నదే మన 50,000 సర్వీసింగ్ది బిల్లు. ఇది 50,000 సర్వీసింగ్కి 3,797 రూపీస్ అయింది. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కలిపి 341. ఇదే దూల తీర్చేసిದ್ರು. టోటల్ 4,480 రూపాయలు. ఈ పార్ట్స్కి దానికి దీనికి కలిపి మళ్ళా 3,000 చిల్లర అయింది. టోటల్ వచ్చి 7,624 రూపీస్. 50,000 సర్వీసింగ్ అయినది ఖర్చు మనది. ఇగో చూడు 50,000 సర్వీసింగ్, ఇది 50,000 48 కిలోమీటర్లకు ఇచ్చిన. ఇలా మేజర్ ప్రాబ్లం ఏంది అంటే హై క్రాస్లో మనకు డ్రైవ్ షాఫ్ట్ సౌండ్ లెక్క వస్తుంది. అది నేను 30,000 అప్పుడు అబ్జర్వ్ చేసిన, లైట్ తీసుకున్నా, ఏమన్నా చిన్న మేబీ నా మిస్టేక్ ఏమో అని. తర్వాత 40,000కి దాన్ని రికగ్నైజ్ చేసిన, దాన్ని క్యాప్చర్ చేసిన, చెప్పిన లేదు ఇది కాదు అన్నారు. ఇప్పుడు 50,000 సర్వీసింగ్కి పిచ్చ క్లారిటీగా చెప్పిన, నాకు టర్నింగ్లల్లా హోటళ్ళల్లో సెలార్లకు పోయే టైంలో నాకు ఫుల్ కటింగ్ పెట్టినప్పుడు సౌండ్ వస్తుంది అని చెప్పిన. కానీ వాళ్ళు ఏమంటారు, నువ్వు నడిపి చూపెట్టు, నీ డ్రైవింగ్ కండిషన్లలో ఎట్లా నడిపినావు చూపెట్టు అని చెప్పారు. నేను సర్వీసింగ్ ఇచ్చిందేమో ఇక్కడ ఎల్బీ నగర్లో, అక్కడ పెద్ద 5 స్టార్ హోటళ్ళు ఏం లేవు, అంటే సెల్లార్లో పోవడానికి. ఇట్లా లేదు, ఒక ఎక్కడన్నా గ్రౌండ్లో తీసుకుపోయి మీకు రౌండ్ సర్కిల్ వేసి కొట్టి చూపెడతా అంటే ఒక గ్రౌండ్ కోసం ఒక 7-8 కిలోమీటర్లు తిరిగినాం, ఏడ దొరకలేదు. సో ఇక ఏమనుకున్నా అంటే మనకు 1 lakh కిలోమీటర్ వరకు వారంటీ ఉంది కాబట్టి, సో నెక్స్ట్ సర్వీసింగ్కి కొండాపూర్లు ఇస్తే మేము తిరిగే ఏరియా అదే కాబట్టి, సో ఆ డ్రైవింగ్ కండిషన్లు కూడా అట్లా ఉంటాయి. ఆడ హోటళ్ళకి పోయినప్పుడు అటు ఇటు యూ టర్న్ కానీ ఇట్లా సడన్గా ఇట్లా సెలార్లకు డౌన్లకు దిగడానికి ఇట్లా ఫుల్ కటింగ్ చేయాల్సి వస్తుంది వెహికల్. సో అప్పుడు నాకు నాయిస్ వస్తుంది. హై క్రాస్లో నాది ఒక్కందే అనుకున్నా, మా వాళ్ళ యొక్క 3-4 ఉన్నాయి, అందరి కూడా సేమ్ ప్రాబ్లం ఇదే. ఇక ఖచ్చితంగా మీరు చెప్పే ప్రాబ్లం మేము విని దాన్ని వీడియో రికార్డ్ చేయాలి, అప్పుడే మీకు పార్ట్ రీప్లేస్ చేయగలుగుతామని చెప్పిండు. సో ఇక నేను కూడా పెద్ద టెన్షన్ ఏం తీసుకోలేదు. నేను కూడా పెద్ద ఇక తెలిసిన తమ్ముడు వచ్చిండు, హాయ్ అనుకుంటా పోతాడు కార్లో కూర్చొని. ఇక దాంతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాబట్టి, సో నేను కూడా లైట్ తీసుకున్నా. ఆఫ్టర్ 60,000 కిలోమీటర్స్కి అప్పుడు కొండాపూర్లు ఇచ్చి ఒక హోటల్కి తీసుకుపోయి అప్పుడు వాళ్ళకి అది వినిపిస్తే వాళ్ళకు కూడా వినసొంపుగా కనిపిస్తుందిలే అన్నట్టు నేను కూడా లైట్ తీసుకున్నా. అదన్నట్టు ముచ్చట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒక ఆయన హై క్రాస్ తీసుకొని 1 lakh కిలోమీటర్ తిరిగింది వెహికల్, ప్రైవేట్ వెహికల్. అదే కాకినాడలో ఉంటాడు, కాకినాడ అతను పెట్రోల్ వచ్చి మీకు డిస్ప్లేలో చూపించుకుంటూ చెప్తా. ఇప్పుడు మనకు ఫ్యూయల్ వచ్చి నార్మల్గా మేము ఈ 1 పాయింట్ ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా చిన్నగా, ఆ డాట్ దగ్గరకు వచ్చినాక పోయించుకోవాలని చెప్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక ఆటోమేటిక్గా అది బ్యాటరీ వెహికల్ కదా, ఇది హైబ్రిడ్ వెహికల్ కాబట్టి, సో అది హైబ్రిడ్ బ్యాటరీ మీద నడిచి అది మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది. టోటల్ డిశ్చార్జ్ అయిపోయి పాపం వాళ్ళు ఏం తెలియక కాకినాడ షోరూంలో వాళ్ళకి ఏం అర్థం కాక అక్కడ ఒక 1 వారం రోజులు పెట్టిరంట. ఆఫ్టర్ ఆడ నుంచి తీసుకుపోయి విజయవాడలో గుంటూరులోనో మళ్ళీ ఒక 10 days పెట్టిరంట. వాళ్ళతో కాలే, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది వాళ్ళతో కాక మళ్ళీ దాన్ని తీసుకొని ఎల్బీ నగర్ షోరూమ్కి వచ్చారు. జస్ట్ వాళ్ళు 1/2 అవర్లో బండి స్టార్ట్ చేసి ఇచ్చారు. 15 రోజుల నుంచి ఆయన సతమతం అయిపోయింది ఆయన పాపం. అట్లాంటిది 1/2 అవర్లో దాన్ని సాల్వ్ చేసి ఇచ్చారు. ఇది హైలైట్ ఏంటంటే ఓన్లీ టోయింగ్కే 50,000 ఖర్చు వచ్చిందంట ఆయనకు పాపం. అక్కడి నుంచి ఇక్కడికి ఇదంతా తిప్పేసరికి. సో జాగ్రత్త. సో నాకు కూడా అది తెలియదు వాస్తవానికి. నేను కూడా 60-40 వచ్చే వరకు ఫ్యూల్ పోయించకపోయేటోని, పోతుందిలే అని. కానీ
హైబ్రిడ్ వెహికల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని దీన్ని జాగ్రత్తగా ఒక పాయింట్ ఉన్నప్పుడే బిఫోర్ ఊహించుకోండి. ఎందుకంటే ఆ బాధలు పడే కంటే ఇది బెటర్ కదా. సో దాని మీద ప్రెషర్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా అది టోటల్గా డిశ్చార్జ్ అయిపోయినా కానీ వెహికల్ స్టార్ట్ కాదన్నట్టు. అదన్నట్టు అసలు కథ. ఒక్కోసారి పుచ్చుకున్న బ్యాటరీ ఫెయిల్ అయింది అనుకో 7-8 లక్షలు మునగాల్సిందే. మళ్ళీ దానికి కంటే బెటరు మనం ముందుగానే దీన్ని చదువుకుంటే బెటర్ అని నా ఇంటెన్షను. సో ఆఫ్టర్ ఇక మీ ఇష్టం అదన్నట్టు. ఇక నెక్స్ట్ ఏముంది, ఇంకా ఏం లేదు, అది ముచ్చట అంతే. మొత్తం మీద 50,000 సర్వీసింగ్ అయితే ఇది అన్నట్టు దీని చరిత్ర. బాగానే ఉంది, బండి బాగానే ఉంది, కానీ ఆ ముందు ఒక డ్రైవ్ షాప్లో ఒకటైతే మేజర్గా అది ఒకటి డిస్టర్బెన్స్ ఉంది అంతే వెహికల్. మిగతాదంతా సూపర్ అంతే. It's caught in the crossfire.